దేవుడు ఏదైనా ఒక పని చేస్తే దాని గురించి పరిశోధిస్తాడు. అది మంచిగా ఉంది అంటేనే తృప్తి చెంది వదులుతాడు. అందులో ఏ లోపమున్నా దాని మీద యుద్ధం ప్రకటిస్తాడు, పోరాటం మొదలు పెడతాడు, పని చేయటం మొదలు పెడతాడు, సరి చేయటం మొదలు పెడతాడు. మన ప్రభు, మన దేవుడు. ఆయన బిడ్డలంగా వినండి, బాగా వినండి. నేను అర్థంగానే అరవో మలయాళమో నేను చెప్పను. చాలా సహజంగా మీరు చాలా ఆశువుగా మాట్లాడే తేట తెలుగు, మోటు తెలుగు క్లాస్. దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత అయినా మనం కొద్దిగా వివేచనాత్మకంగా అడుగులు వేయాలి. ఒకరోజు పొద్దు పొడిచి సాయంత్రం ముగిసిపోతుంది. 24 గంటల కాలంలో మనం బ్రతుకుతున్న బ్రతుకు, మనం చేస్తున్న భక్తి, మనం నడుస్తున్న నడత, మన కుటుంబ జీవనం, మన అలవాట్లు, వ్యవహారాలు అన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. దేవుడే నేర్పుతున్నాడు మాదిరి. ఈ పరిశీలన లేకుండా రఫ్గా మనం వెళ్ళిపోవడానికి వీల్లేదు. అలా రఫ్గా వెళ్ళిన వాళ్ళు బ్రతుకును దుర్భరం చేసుకున్నారు, జీవితాన్ని సార్థకం చేసుకోలేకపోయారు, తమకు దేవుడిచ్చినటువంటి అవకాశాలని, టైముని పాడు చేసుకున్నారు, నిష్ఫలం చేసుకున్నారు. మనం అలా ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. లోకంలో ఇప్పుడు చాలామంది అదే పద్ధతిలో కొనసాగుతున్నారు. కానీ ఆయన రక్తంలో కడగబడిన మనం అలాంటి ముగింపుల్లోకి వెళ్ళకూడదు. మన బ్రతుకు ఒక అర్థవంతంగా ఉండాలని దేవుడు ఆశించి ఈ పాఠాన్ని మనకు రాసి పెట్టాడు. ఈ విషయాన్ని భక్తి అన్నాను చూడండి. మన భక్తిని కూడా మనం పరిశీలించుకోవాలి అని. భక్తి అనే 2 అక్షరాల్లో బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుంది. కుటుంబ జీవనం అన్నాను చూడండి. కుటుంబం అనే దానికి ఒక సబ్జెక్ట్ ఉంది. మళ్ళా అదొక అంశం, దేనికదే సవిస్తరమైన అంశాలు. ఓకే, అయితే అన్నీ వర్ణించడానికి తెల్లారిద్ది, విశ్లేషించుకోవడానికి, మీరు ఆలోచనాత్మకంగా అడుగులేయటానికి. ఒక కుటుంబంలో నలుగురు కలిసి సంపాదిస్తారు. ఒక కుటుంబంలో 2 సంపాదిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే నలుగురు సంపాదించేటువంటి ఇంట్లో నుంచి 2 సంపాదించే వ్యక్తి దగ్గరకు పోయి అప్పు అడుగుతూ ఉంటారు. మీకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెబుతా. నలుగురు సంపాదిస్తారు, కానీ వీళ్ళు 2 సంపాదన ఉన్న ఇంటికి పోయి అప్పు తెచ్చుకుంటారు. ఇది నిజమా కాదా?